నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా తరిగోపుల మండలంలో ఎమ్మెల్సీ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం పర్యటన. భూ తగాదాలో గాయపడిన కుర్మ కులస్తులను పరామర్శ. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో పడి ఇరిగేషన్ ఉద్యోగి మృతి. గంగాధర్ మృతికి ప్రాజెక్టు అధికారులే బాధ్యత వహించాలని స్థానికుల డిమాండ్. మదనపల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం. దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటలో విషాదం. కుక్క కాటుతో 3 ఏళ్ల చిన్నారి మృతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జనగామ జిల్లా తరిగోపుల మండలం సోలిపురం గ్రామంలో భూ తగాదాలలో గాయపడిన కుర్మ కులస్తులను ఎమ్మెల్సీ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం, కుర్మ సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞ మల్లేశం మీడియా సమావేశంలో మాట్లాడారు. సోలిపురం గ్రామంలో 54 సర్వే నంబర్ గల భూమిలో 6 ఎకరాలు తమది ఉందంటూ తరిగోపుల జెడ్పీటీసీ పద్మజ వెంకటరెడ్డి ఎమ్మెల్యే అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఆ భూములు కుర్మ కులస్తుల తాతల నాటివి. ట్రాక్టర్లతో దున్ని కడీలు నాటి 6 ఎకరాలు కబ్జా చేసిందన్నారు. ఆక్రమణను అడ్డుకుంటే కర్రలతో రాళ్లతో దాడి చేసిందని విమర్శించారు. జెడ్పీటీసీ వెనుక ఎమ్మెల్యే బావమరిది సంపత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. బిడ్డ మీకు ఏం చేయరా, నీ ఎకరం భూమి మీకు ఇస్తా అని మాకు ఒక కాగితం రాసిచ్చిండు. ఎకరం భూమి మీకే, మీకు రూపాయి నన్ను గెలిపిరి. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. ఆయన ఫ్యామిలీతో ఎక్కడో బయట పోయినట్టు లేకుంటే కలెక్టర్ కూడా నేను మళ్ళీ కూడా కలుస్తా. కలెక్టర్ అన్యాయం జరిగితే మాత్రం సంఘం ఏ పరిస్థితిలో కూడా ఎవ్వరిని వదిలిపెట్టదు. ఆయన జడ్పీటీసీలు ఉండని ఏమన్నా ఉంటుంది. ముత్తిరెడ్డి కూడా రేపు టికెట్ తెచ్చుకొని గెలవాలి అంటే కుర్మోళ్ళ మద్దతు అవసరము. ఆ విధంగా కుర్మోళ్లకు న్యాయం చేస్తాడా చేయడా నేను మీ ద్వారా వారికి ఒకటే మనవి చేస్తున్నా. జై కుర్మా. తప్పకుండా ఇక్కడ ఈ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అది చేయకపోతే, కలెక్టర్ కూడా చేయకపోతే, సిపి కూడా న్యాయం చేయకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం. కాగితం ఎవరికి ఉందిరా, ఏమవుతారా? మా దగ్గర ఉన్నాయి. లేలే ఇగో ఆయన కాగితం ఆయన పేరు మీద అయ్యింది, ఆయనదే, పో నీదేం లేదాడా, నువ్వు ఆడికి పోకు. ఈ విధమైన మాట ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఈ విధంగా చెప్తే ఎట్లుంటది? ఎమ్మెల్యేకి చెప్తున్నా, ఇది మంచి మాటతోనే నువ్వు పరిష్కారం చేసి కుర్మోళ్ళది 10 ఎకరాలు ప్లస్ 6 ఎకరాలు, ఈ 16 ఎకరాలు వాళ్లకు రేపు కలెక్టర్ను కూడా కలుస్తా. కలెక్టర్ లీవ్లా ఉన్నాడట, ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. కలెక్టర్ను కలుస్తా, ఇప్పుడు డీసీపీని కలుస్తా, సిపిని కలుస్తా. ఇక మా వాళ్ళని తీసుకొని కేటీఆర్ దగ్గరికి పోతాం, ఇదంతా చెప్తాం. కేసీఆర్ దగ్గరికి పోతాం, ఇదంతా చెప్తాం. ఏడికైనా పోయేటందుకు సిద్ధంగా ఉన్నా, చేసినా చెప్పినా. నేను యాజ్ ఏ కుర్మ సంఘం ప్రెసిడెంట్గా నా కులానికి అన్యాయం జరిగితే సహించా, ఏడికంటే ఆడికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. చాలా చేసిండ్రు ఈ నియోజకవర్గంలో ఇక, కానీ వాళ్ళు మా దగ్గరికి రాలే భయపడి. ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే కూడా నేను ఒకటే చెప్తున్నా, మిగతా జెడ్పీటీసీ ఉండొచ్చు, ఆయన ఏమన్నా ఉండొచ్చు, ఇక కుర్మోళ్ళ దగ్గరికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మేము కూడా ఇది లేదు. ఇప్పుడు డీసీపీ దగ్గరికి పోతున్నాం, తర్వాత సిపి 3 రోజులు హాలిడే వచ్చినాయి కనుక మేము కూడా మా వాళ్ళకు లేట్ అయితే బాగుంది. పద్మజ వెంకటరెడ్డి వారి అనుచరులు ఇక ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఈ పెద్ద మనుషులు పోతే కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు మొక్కుతాయి. ఇక
ఎవరు తాళి కడితే వాళ్ళదే అయిపోతుందిరా, నీదేం లేదు, ఆయన తాళి కట్టిండు అయిపోయింది అని ఆయన భాషలో మాట్లాడితే అది పద్ధతేనా? ఈ ఎవరు తాళి కడతారు, ఏమైతుంది? కేటీఆర్ దగ్గరికి సీఎం దగ్గరికి తీసుకుపోయి చెప్తా, మా పట్ల సీఎం కు ఒక మంచి అవగాహన ఉన్నది, కేటీఆర్ కు ఒక మంచి అవగాహన ఉన్నది, హరీష్ రావుకు ఒక మంచి అవగాహన ఉన్నది. మేము అయినంత మట్టుకు కురుమలము ఇవాళ మాకు ఒక ఆత్మగౌరవ భవనం ఇచ్చిండు. ఇవాళ ఒక 250-300 కోట్ల వర్క్ చేసేది మాకు యాదవులకు ఇచ్చిండు. మొట్టమొదటి పరిష్కారం ఎట్లా అని కొంతమంది పెద్ద మనుషులు వీళ్ళు దీనికంటే ముందు దీని మీద కడీలు వాత కంటే ముందు ఈ యూత్ గా ఉన్న పిల్లల్ని అందరినీ పోలీస్ స్టేషన్ల లోపలేపించారు. ఎందుకంటే జెడ్పీటీసీ ఉన్నాడు, జెడ్పీటీసీకి మద్దతుగా ఎమ్మెల్యే ఉన్నాడు, అటు వాళ్ళ బామ్మర్ది సంపత్ ఉన్నాడు. ఇవన్నీ వీళ్ళు ఈ 40-50 ఎకరాలు కూడా కాజేసి ఎవరికో అమ్ముకోవచ్చు, చెయ్యొచ్చు, చెప్పొచ్చు అన్న ఉద్దేశంగానే ఈ జనగామ నియోజకవర్గంలో ఈ సొంటి జరుగుతుంది. సరే, కొట్టిండ్రు, అయ్యింది, ఇది అయింది. అయ్యా దొర, నువ్వు మాకు ఈ విధమైన 35-40 ఏళ్ల కింద మేము కొన్నాము, మా అయ్యలు కొన్నారు, మేము కాదు కొన్నది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందారు. ప్రాజెక్టు వద్ద లస్కర్గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఇరిగేషన్ ఉద్యోగి బద్ది గంగాధర్ ప్రమాదవశాత్తు వరద గేట్లపై నుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అటెండర్ పనుల నుంచి అధికారుల విధుల వరకు పనులు చేయాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గంగాధర్ మృతికి ప్రాజెక్టు అధికారులే బాధ్యత వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవి మొత్తం అవి వచ్చేసి లోపల కూర్చున్నాయి, మట్టి అట్లా కూర్చున్నాయి, లేపారు. అవి సమ్మర్లో ఒకసారి లేపిన వాళ్ళు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎందుకు అప్పుడు ఫ్లడ్ అయినప్పుడు వీటికి కూడా లేచేటట్టు మరి ఇక్కడ కిందనే ఉన్నా బాగుంటుంది. దళిత గిరిజన మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. మదనపల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప, సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి నరసింహులు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో మతోన్మాద బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద ఛాందసవాదం, ఆర్ఎస్ఎస్ మనుధర్మ శాస్త్రం విధానాలను అమలు చేస్తూ ఈ దేశంలో కమ్యూనిస్టులపైన, అంబేద్కరిస్టులపైన, సోషలిస్టులపైన, కళాకారులపైన, మేధావులపైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఈరోజు 5, 6, 7, 8 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన, మైనారిటీలపైన, గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులపైన, దళిత గిరిజనులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 29 సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిన దానిపైన ఈరోజు దళితులకు ఆత్మగౌరవంగా చెప్పుకున్నటువంటి భూ పంపిణీ కార్యక్రమాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపున అడుగు లేకుండా పోవడం, ఈ రాష్ట్రంలో చూస్తే చిత్తూరు నుంచి అనకాపల్లి దాకా, చిత్తూరు దాకా దళితుల పైన అనేక దాడులు జరిగాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈరోజు పెద్దిరెడ్డి గారు ఈ జిల్లాకు పెద్ద దిక్కు, ఉమ్మడి జిల్లాకు అని చెప్పుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన దాడులు విపరీతంగా జరిగాయి. ఓం ప్రకాష్ గతంలో డ్రైవర్ గా ఉన్నటువంటి ఓం ప్రకాష్ గాని నిన్నలే మొన్న చౌడేపల్లిలో దళితులు భూములు ఆక్రమించడానికి పోతే దళితులు అడ్డుపడితే వాళ్ళను కొట్టడము, చంపడము విపరీతంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, భారతదేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ దళితుల పైన, గిరిజనుల పైన, మైనార్టీల పైన
దాడులు విపరీతంగా జరిగాయని, ఈ దాడులను ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది, దళితులకు రక్షణ లేకుండా పోయింది. మననే మనం చూసాం, కడప జిల్లాలో సీఎం సొంత జిల్లాలో డాక్టర్ అచ్చన్న గారు ఈరోజు పశువర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నటువంటి అతను చంపేసి శవం కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ కుటుంబానికి కనీసం సమాచారాన్ని ఇవ్వకుండా, పిఎం చేయకుండా వాళ్ళే పిఎం చేసి ఆ బాడీ ఎక్కడుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి, ఆ కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంఘటన మొన్ననే శిరోపాలెం చేయించారు. మరి గుండు గీకిచ్చినటువంటి దళితుల పైన కనీసం చర్యలు తీసుకో పోలీస్ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం దళితులపై జరుగుతున్నటువంటి దాడుల పైన ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పక్కన చూస్తే దళిత గిరిజనుల పైన ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఈరోజు అంబేద్కరిస్టుల పైన, కమ్యూనిస్టుల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. పత్రికా విలేకరుల పైన, మేధావుల పైన, కవుల పైన, రచయితల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాన్ని వెలికి తీస్తారు కాబట్టి ఈ దేశాన్ని మరింత అనాగరిక వ్యవస్థలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడుతుందని, దీనిపైన కలిసి వచ్చేటువంటి భావ స్వారూప్యం ఉన్నటువంటి పార్టీలతో దళిత మైనారిటీ సంఘాలను కలుపుకొని మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధం అవడానికి ఈ రౌండ్ టేబుల్ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కుక్క కాటు ఘటనలు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. అంబర్పేట కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటలో 3 ఏళ్ల చిన్నారి కుక్క కాటుతో మృతి చెందింది. గడప గడప కార్యక్రమంలో దళిత సర్పంచ్ కు అవమానం జరిగింది. గడప గడప కార్యక్రమం గురించి ఎటువంటి సమాచారం తెలియపరచలేదంటూ సర్పంచ్ బల్ల రజని ఆవేదనను వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పెండం దొరబాబు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. తమ గ్రామంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆమెను ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు గుండెలపై చెయ్యి వేసి పక్కకు నెట్టివేశాడని, రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ అదే కులానికి చెందిన కన్నాబత్తుల కామేశ్వరరావుతో ఎమ్మెల్యే దగ్గరుండి ఆమెపై దాడి చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నవకండవాడ ప్రెసిడెంట్ అండి. నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి.
నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ అయినా కానీ సుఖం లేదు. ఎమ్మెల్యే కూడా నన్ను తోసిన సరే సాత్ పెట్టి తోసిన సరే నన్ను మాట్లాడలేదు. నన్ను కుమ్మిసినా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు గడప గడపకు వచ్చినా సరే ఏం చెప్తున్నా కూడా సమస్య వింటలేదు. నన్ను చాలా బాధ పెట్టి నన్ను ఎంత అయినా సరే అందరూ నన్ను ఓట్లేసి గెలిపించుకున్నా సరే వెళ్ళిపోయి నాకు ఏం చేయట్లేదు. నా తరపు తిరుగులు అంటే ఇల్లు ఇవ్వడంటండి, ఏమి ఇవ్వడంటే ఇక్కడికి వచ్చి గుమ్మం కూడా రాలేదు. ఈ 10వ వార్డు గుమ్మం కూడా రాలేదు. ఆయన నచ్చిన అంటే గుమ్మంగా వెళ్ళి ఆయన నచ్చిన ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి వెళ్ళిపోయారు. అంతే అండి. ఇంకా నేను కేవలం తెలుతున్నాను, నేను మాలదాన్ని నన్ను ఎంతలాగా ఏడిపిస్తున్నాను. పెన్నులు దొరబాబు నన్ను ఎంతలాగా ఏడిపిస్తున్నాను నన్ను. అంతే నా సమస్య చెప్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చి చూసారు కదా మీరు, నా సమస్య చెప్పుకున్నా అసలు వినలేదు. ఏం చేసిన సరే నా పోలీసులు కూడా మన పోలీసులు కూడా లెక్క చేయలేదు. అసలు నన్ను ఎవరు అతను పెట్టి ఎవరు లెక్క చేయలేదు. రాజకీయం ఏదైనా కానీ రాజకీయం చేస్తున్నాండి ఆయన. మాలోళ్ళకి మాత్రం ఏమీ చేయట్లేదు. అంతే సమస్యలు. నేను పెన్నుల దొరబాబు గారి సమస్యలు అని చెప్పుకోదాన్ని, గ్రామ సభలు చెప్పుకుందామని చెప్తే నన్ను కళ్ళు కావేసి నన్ను శాస్త్రపతి తోసేస్తాడు, జాగ్రత్త తోసేస్తాడు. నన్ను అడగని సమస్య లేకుండా నన్ను చెప్తున్నాడు. ఏవైనా సరే చెప్పుకుందామంటే అవన్నీ నన్ను తోసేసి నన్ను బాగా చేసేసుకుని ఈ గడప కూడా సమస్యలు కూడా అడగనవ్వట్లేదు. ఏమి చెప్పుకో నన్ను సమస్యలు చెప్పుకోనాక వస్తుంటే నన్ను కొట్టేసేసి నన్ను పక్క తోసేసి ఆ పోలీసులు అందరూ కూడా నన్ను పక్క తోలేశారు. ఆయనతో ఏం చెప్పుకోనాక సమస్యలు చెప్పుకోనాక లేదు. నాకు కామేశ్వరరావు అండి, ఆయన పేరు కన్నాపత్రులు కామేశ్వరరావు. ఎంపీపీ కన్నాపత్రులు ఎంపీపీ. నేను అడుగుతూ సమస్య అడుగుతూ నాకు అడ్డుగా వచ్చేసి ఏం అడగకుండా నన్ను తోసి పడేశాడు. రాష్ట్రంలో ఆక్వా రంగం సంక్షేమంలో ఉందని ఫిషరీస్ అండ్ ఆక్వా బీజేపీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వేమారెడ్డి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. చెన్నూరు గ్రామంలోని ఫిషరీస్ అండ్ ఆక్వా బీజేపీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సురేందర్ రెడ్డి నివాసంలో స్థానిక బీజేపీ నాయకులు ఆయనను కలిసి పూలమాలలు వేసి శాల్వా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో వేలాది మంది కుటుంబాలు చేపలు మరియు రొయ్యల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో ఆక్వా రైతులకు ఎన్నో వరాలు హామీగా ఇచ్చారని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సురేందర్ రెడ్డి గారిని సన్మానించవలసింది కోరుతున్నాను. అందరూ రావద్దా? మనం అందరూ రండి. జిల్లా కార్యదర్శి నేను మీ అందరికి కూడా పరిచయమే ఉంటుంది. నా పేరు వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి. తిరుపతి పార్లమెంట్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా గత వరకు పనిచేస్తూ ఉన్నాను. ఇటీవలే పార్టీ నన్ను కిసాన్ మోర్చాలోని ఒక వింగ్ అయినటువంటి ఫిషరీస్ అండ్ ఆక్వా రాష్ట్ర సెల్ కన్వీనర్గా నియమించడం 2 రోజుల క్రితమే రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారి ఆదేశాలతో మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వంగరి శశిభూషణ్ రెడ్డి గారు 2 రోజుల క్రితం నన్ను నియమించడం జరిగింది. ఈరోజు ఈ నియమించడంలో భాగంగా ఇక్కడ ఉన్న గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువ మోర్చా, కిసాన్ మోర్చా, దళిత మోర్చా పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను ఇక్కడ మా ఇంటి దగ్గర నన్ను సన్మానించడం, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా పార్టీ అభిమానులకు కూడా నేను నా యొక్క వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కిసాన్ మోర్చాలో చాలా వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్లో ఈరోజు ఫిషరీస్ అండ్ ఆక్వా సెల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సెల్ ఇది. ఎందుకంటే ఇది ఇచ్చాపురం నుంచి తడదాకా ఆక్వా రైతాంగం కానీ, అదేవిధంగా ఫిషరీస్ చేపల చెరువులు కానీ, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులలో కూడా చేపలు పెంపకం కానీ ఇవన్నీ కూడా ఈ సెల్ కిందకు వస్తాయి. ఆక్వా సెల్లో అన్నీ కూడా మత్స్య సంపద అయినటువంటి అన్నీ కూడా దీని కింద ఈ సెల్ కింద రావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మన నెల్లూరు జిల్లా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఆక్వాకి ఫిషరీస్కి నెంబర్ 1 రాష్ట్రం ఇది. ఎంతో మొత్తం భారతదేశానికి, విదేశాలకి రొయ్యలు కానీ చేపలు కానీ సప్లై చేస్తున్నటువంటి మన నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా పురిటిగడ్డ ఇది. ఇంతకుముందు పాత నెల్లూరు జిల్లా కింద ఉండింది. ఈరోజు 2 జిల్లాలు, తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా 2 కూడా ఆక్వాకి పెట్టింది పేరు. అదేవిధంగా రాష్ట్రంలో ఎత్తుకుంటే బాపట్ల దీనికి ఒక హెడ్ క్వార్టర్. వెస్ట్ గోదావరి జిల్లాలో, గోదావరి జిల్లాలో, కడప జిల్లాలో అఖిలపక్ష నేతలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తకరంగా మారింది. దాదాపు 2 గంటల పాటు కడప నగరంలో అఖిలపక్ష నేతల అరెస్టులతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశు సంవర్ధక డీడీ డాక్టర్ అచ్చెన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ తలపెట్టారు. దీంతో ముందస్తుగానే అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. నగరంలోని మానస ఇన్ హోటల్లో బస చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను, అలాగే టీడీపీ పోలీసు బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని
రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ రెడ్డిని ముందస్తుగానే అరెస్టు చేశారు పోలీసులు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబాను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత సిపిఐ రామకృష్ణ, పొలిట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డిలు ర్యాలీ చేపట్టేందుకు కార్యకర్తలతో బయటికి రావడంతో పోలీసులు వారి ఇరువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంలో పోలీసు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అయితే ఆందోళనకారులను చెదరగొట్టి ఇరువురు నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ట్రాలీ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా మిరప పంట కోయడానికి నక్కలవారి కండ్రిక గ్రామం నుంచి నాంచారంపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని చిలుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సందర్భం ఏదైనా ఇసుకతో కళాకృతులను సృష్టించే కళాకారులు మరోసారి వారి ప్రత్యేకతను చాటుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా జీసస్ క్రైస్ట్ ప్రతిరూపం శిలువతో కూడిన శాండ్ స్కల్ప్చర్ వేశారు. తిరుపతి జిల్లా గూడూరు బీచ్లో యేసుక్రీస్తు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. అది చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం సాగర్ తీరంలో యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా యొక్క సైకత శిల్పం ప్రపంచంలో కూడా శాంతియుతంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఏరూరు సాగర్ తీరంలో ఈ యొక్క సైకత శిల్పం చేయడం జరిగింది. యుద్ధాలు లేకుండా అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూడా ప్రశాంతంగా ఎలాంటి వైరస్లు లేకుండా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను యొక్క ఆర్ట్ అందరూ కూడా మానవాళ్ళంతా కూడా సమానం అనేటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ జిల్లా తరిగోపుల మండలంలో ఎమ్మెల్సీ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం పర్యటన. భూ తగాదాలో గాయపడిన కుర్మ కులస్తులను పరామర్శ. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో పడి ఇరిగేషన్ ఉద్యోగి మృతి. గంగాధర్ మృతికి ప్రాజెక్టు అధికారులే బాధ్యత వహించాలని స్థానికుల డిమాండ్. మదనపల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం. దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటలో విషాదం. కుక్క కాటుతో 3 ఏళ్ల చిన్నారి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.